హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో గార్డెన్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్, అట్లానే హౌస్ మొత్తం కూడా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అని చాలామంది క్వశ్చన్ చేశారండి. సో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఈరోజు ఇంట్లో సండే అనమాట ఈరోజు. సో అందుకని నాటుకోడి కూర వండాను. సో అది కూడా ఎట్లా చేశానో ఏంటో మీకు రెసిపీ షేర్ చేస్తాను. చెక్ చేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు యాక్చువల్గా సండే అండి. సో నార్మల్గా సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా వండుకుంటాము. సో ఈరోజు చల్లగా ఉందనమాట క్లైమేట్. అండ్ ఇంకా 1 వీక్ అట్లా పోతే ఇంకా ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా నాన్ వెజ్ కూడా ఎక్కువ తినబుద్ధి కాదనమాట. సో అందుకని నాటుకోడి అయితే మార్నింగ్ కాల్ చేసి అంకుల్ని తీసుకురమ్మని చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ పల్లెటూరు ఉంటుందని చెప్పాను కదండి. సో అంకుల్కి కాల్ చేస్తే నాకు తీసుకొని వస్తారనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని. సో 7 కల్లా కాల్ చేస్తే 9 కల్లా డెలివరీ ఇచ్చేస్తారు. నేను ఈలోగా ఇంట్లో పనులైతే చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని అందరికీ తెలిసిన విషయమే. గార్డెన్ ఒక్కసారి మొత్తం కూడా చూస్తాను. పెస్ట్ అటాక్ అయిందా, ఫ్లవర్స్ ఏమొచ్చాయి అని చెప్పి. సో ఈరోజు ఇంకా కొంచెం చల్లగా ఉందండి. ఇంకా మనకి పోను పోను ఎండలు బాగా పెరిగిపోతాయి కదా. సో ఇప్పుడైతే కొంచెం లైట్గా స్నో పడుతుంది. అండ్ బాగా పడుతుంది కదా అని చెప్పి ఇంకా టెర్రస్ పైకి కూడా వెళ్ళానమాట ఒకసారి. అండ్ అన్నీ కూడా చెట్లు బాగున్నాయి. ప్రెజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. వైట్ ఫ్లైస్ కొంచెం ఇబ్బంది పడుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ కాబట్టి నేనైతే ఖచ్చితంగా లిఫ్ట్ యూస్ చేస్తాను. అండ్ లిఫ్ట్ ఉన్నా కూడా మనం అస్సలు యూస్ చేయకపోతే పాడైపోతుందండి. సో కొంచెం రన్నింగ్ కండిషన్లోనే పెట్టుకోవాలన్నమాట. సో నేను వెళ్ళేలోపు ర్యాంబో ఆల్రెడీ అక్కడ నుంచున్నాడు. అండ్ ఎంత ఫాస్ట్గా పైకి కిందకి ఎక్కుతాడంటే నేను చెప్పలేను. అంత ఫాస్ట్గా లిఫ్ట్ కన్నా ఫాస్ట్గా పైకి వచ్చేస్తాడు. అండ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా స్నో తగ్గిపోయిందండి. అప్పటికన్నా కూడా చాలా తగ్గింది. ఇంకా ఒక 1 వీక్ పోతే కనుక ఈ స్నో కూడా ఉండదన్నమాట. ఈరోజు సండే, అందులోనూ స్నో పడటం వల్ల ఎవ్వరూ లేవలేనట్టున్నారు. చాలా సైలెంట్గా ఉంది కమ్యూనిటీ. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ బర్డ్ సౌండ్స్ అయితే భలే వినిపిస్తుందండి. అండ్ విల్లా మొత్తం టోటల్ స్క్వేర్ యార్డ్స్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది 306 స్క్వేర్ యార్డ్స్ అండి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. కార్నర్ బిట్ అవ్వటం వల్ల యాక్చువల్లీ కమ్యూనిటీ మొత్తంలో మనకి ఇట్లాంటి బిట్స్ కొన్నే ఉన్నాయండి. లైక్ ఆల్మోస్ట్ 10 అట్లా ఉంటాయి అంతే. అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ కొన్ని వాటికి 350 బిట్స్ కూడా మనకి 50 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ట్రా అయ్యి 400 అయింది. 350 బిట్స్ కొంతమందికి 100 కూడా ఎక్స్ట్రా అయ్యి 450 అయింది. అట్లా కూడా ఉందన్నమాట. సో అట్లాంటి ఒక 10 బిట్స్ 12 బిట్స్ అట్లా ఉన్నాయి. దాంట్లో మేము తీసుకునేది 250 స్క్వేర్ యార్డ్స్ ఇల్లే. కాకపోతే గార్డెన్ స్పేస్ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓన్లీ గార్డెన్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అని చాలామంది అడుగుతున్నారు. అది నేను మెజర్ చేసి చెప్పలేనండి. ఎందుకంటే పార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రా మనకి అది మెజర్మెంట్ అనేది తెలీదు. నేను అందాజాగా ఒక 55 అట్లా ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ నాట్ ష్యూర్. మీరు కనుక గార్డెన్ ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మీకు ఒక 50 స్క్వేర్ యార్డ్స్ మినిమం ఉంటే సరిపోతుంది. ఇంకా సన్ రైజ్ కూడా చూసేసి కిందకి వెళ్ళిపోయి వంట అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. సో ఈలోగా పూజ మేడ్ వచ్చేలోపు కొన్ని వర్క్స్ అయితే చేస్తాను. అవన్నీ కంప్లీట్ చేసి స్నానం చేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసా. సో ఆనియన్స్ అవి కట్ చేసేసాను అనమాట ఫస్ట్ అయితే. సో ఆనియన్స్ కట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వంట. సో ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నానండి పెద్దవి. అండ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసా. అండ్ మ్యాక్సిమం ఇట్లా కటింగ్ ప్రాసెస్లు అన్నీ కూడా గార్డెన్లో కూర్చొని చేస్తూ ఉంటానన్నమాట. బాగుంటుంది కదా క్లైమేట్. మసాలా కోసం చిన్న చెక్క ముక్క, 4 ఇలాచి అండ్ అలాగే 6 లవంగా మొగ్గలు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బి పెట్టుకున్నది ఉంది. సో దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో మనం మసాలా ఎప్పటికప్పుడు ఇట్లాగా ఫ్రెష్గా నూరుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట అస్సలు కొననమాట. సో మసాలా ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఈలోగా నాకు అంకుల్ పంపించారు చికెన్. సో అది ఇప్పుడు వాష్ చేసేస్తున్నాను. అండ్ మనకి నాటుకోడి యూజువల్గా ఇంతకు ముందు అయితే కుక్కర్లో పెట్టి వండాల్సి వచ్చేదండి. బట్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మనం మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడకబెడితే కనుక చక్కగా ఉడికిపోతుంది. నాటుకోడిలో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. సో గ్రేడ్స్ ఉంటాయి వీటిల్లో.
అండ్ ఒక 50 రూపీసే డిఫరెన్స్ ఉంటదండి. వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్‌కి. ఒకటి 350 కిలో ఉంటుంది. ఇంకోటి 300 కిలో ఉంటదనమాట. సో, ఇట్లాగా మనకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దొరుకుతది. పల్లెటూర్ల దగ్గర ఉంటే అదొక బెనిఫిట్ ఔట్‌స్కట్స్‌లో ఉండటం వల్ల. అండ్ పాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా మీరు బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లైక్ బ్రౌన్ కలర్ అయితే అయిపోవాలి. మీరు పైన పైన ఫ్రై చేసేసి కర్రీ వేశారంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో, మూత పెట్టుకొని మగ్గించుకునే లోపు ఇంకా వేరే పనులవి చూసుకుంటూ ఉంటానండి ప్యారలల్‌గా. సో, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టాలి. యాక్చువల్‌గా మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. సో, మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మీరు మూత పెట్టి బాగా ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోతది. లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వస్తదనమాట. సో, మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో తిప్పారంటే మసాలా బాగా పడుతుంది ముక్కలకి. అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవటమే. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేశాను. యాక్చువల్‌గా నా దగ్గర ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ సెపరేట్‌గా ఏమి ఉండవండి. కారంలో పట్టేసుకుంటాను. మీరైతే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. సో, కారంలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత మిక్సీ జార్‌లో కూడా కొంచెం వాటర్ వేసుకొని సో, దాంట్లో ఉన్న మసాలా కూడా మొత్తం తీసేసేయండి. అస్సలు వేస్ట్ చేయకండి. సో, 2 టీ గ్లాసుల వాటర్ కూడా వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ ఉడికించారంటే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ కర్రీ కొంచెం సాఫ్ట్‌గా ఉందండి. అంటే మనకి కోడి అనేది లేతగా ఉందనమాట. అందుకే నేను ఎక్కువసేపు మగ్గించలేదు. యాక్చువల్లీ మీరు కొంచెం గట్టిగా ఉన్న కోడి తీసుకుంటే కుక్కర్‌లో వేసుకొని ఒక 2 విజిల్స్ అయితే ఇవ్వండి. బావుంటది టేస్ట్. అండ్ కర్రీ మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి. మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి. బాగా లిక్విడ్‌గా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉండంగా వదిలేసేయండి. నేనైతే ఈ స్టేజ్‌లో ఇంకా ఆపేసాను. అండ్ నాకు ఇట్లా అయితే సరిపోతదనమాట. మరీ లూజ్‌గా ఉంటే కూడా నాకు నచ్చదు. అట్లా అని మరీ టైట్‌గా ఉన్నా నచ్చదు. కొంచెం మీడియంగా వదిలేస్తే అది ముక్కకి బాగా పడుతుంది మసాలా. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి కూర చల్లబడిన తర్వాత కొంచెం గ్రేవీ దగ్గర పడుతుందండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. సండే కదా! సో, చక్కగా మంచిగా తినేసేసి, న్యాపేసి ఒక మూవీ అయితే చూసేసాము నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ నెక్స్ట్ ఇంకా వాకింగ్‌కైతే వచ్చేసామండి ఈవినింగ్ వాక్. సో, ఈవినింగ్ కొంచెం నైట్ అయ్యాక బయలుదేరామనమాట. సో, నైట్ చూసారా లైటింగ్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ కొంతమంది వస్తూ ఉంటారు వాకింగ్‌కి. మరీ నిర్మానుష్యంగా ఏమి ఉండదండి. ఈవినింగ్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. యాక్చువల్‌గా చాలామంది ఇంకో క్వెషన్ కూడా వేశారండి ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో. నాకు అదేంటంటే మెయిడ్స్ వస్తారా? మెయిడ్స్ ఏం ప్రాబ్లమ్ లేదా? అని అడిగారు. మెయిడ్స్ అయితే వస్తారండి. ఇక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. ఇక్కడ పల్లెటూరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెయిడ్స్ వస్తారని కూడా చెప్పాననమాట. సో, అదొక బెనిఫిట్ అండి. మనం విల్లాస్ ఎక్కడైనా తీసుకుంటే గనక మీరు రెసిడెన్షియల్‌గా కొంచెం డెవలప్ అయిందా లేదా అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అని చెప్పింది ఇందుకే. ఎందుకంటే మనకి వాళ్ళు లేబర్ అనేది చాలా ఇబ్బందవుతదండి విల్లా మెయింటెనెన్స్ అప్పుడు. సో, అందుకని ఖచ్చితంగా మీరు చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్న చోట సెలెక్ట్ చేసుకోండి బెస్ట్ అదైతే. అండ్ మాకెంత చార్జ్ చేస్తారు అని కూడా అడిగారు. యాక్చువల్‌గా ఇక్కడ పనికి 1500 అట్లాగా చార్జ్ చేస్తున్నారండి. అంటే ఒక అంట్లు తోమితే 1500, ఇల్లులూడ్చి తడిగుడ్డ పెడితే 1500 అట్లా చార్జ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఇంకా ఎస్టిమేట్ చేసుకోండి ఎంతవుతుంది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎవరు లేరండి. 5:00కి, 6:00కి కొంచెం బానే ఉంటారు ఇక్కడ. పిల్లలందరూ గూడా చక్కగా ఆడుకుంటారనమాట పార్క్‌లో. సో, 6:00 అట్లా అయితే సందడిగా ఉంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు. మీరు శారీస్, డ్రెసెస్ అవన్నీ ఎక్కడ కొనుక్కుంటారు అని చెప్పి. నేనైతే పర్సనల్‌గా డ్రెసెస్ అయితే అమెజాన్, మింత్రా వీటిల్లో పర్చేస్ చేస్తాను. ఇంకా శారీస్ నేను చాలా రేర్‌గా తీసుకుంటానండి. బట్ అది మాత్రం ఇక్కడ డ్రాబ్యాకే ఔట్‌స్కట్స్‌లో ఉంటే మాత్రం ఇన్ కేస్ మనం కొనాలి అంటే సిటీకి వెళ్ళాలి. లేదు అంటే మనకి
విల్లాస్‌లో వాళ్ళే బోటిక్స్ రన్ చేసే వాళ్ళున్నారు. కొంతమంది స్టాల్స్ పెడతారు. అండ్ ఆల్సో క్లబ్ హౌస్‌లో కూడా సమ్‌టైమ్స్ స్టాల్ పెడతారు. ఇట్లా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా స్టాల్స్ పెడుతూ ఉంటారు. అక్కడికెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకోవడమే. లేదు ఇంకా నచ్చట్లేదు అంటే మాత్రం సిటీకే వెళ్ళాలి. వేరే ఆప్షన్ అయితే ఏం లేదండి. అందుకే చెప్పానండి ఇద్దరికీ డ్రైవింగ్ రావాలని. ఎమర్జెన్సీలోనే కాదు, ఇట్లాగా షాపింగ్‌కి వెళ్ళాలన్నా కూడా మనకి డ్రైవింగ్ వచ్చుంటే బెటర్ అనమాట. ఈ పాయింట్ లేడీస్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఐ కెన్ అండర్‌స్టాండ్ అండి. సో యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.